భారతదేశ పీడిత కులాల చరిత్రలో ఉవ్వెత్తున లేచిన రాజకీయ బహుజన కెరటం మాన్యవర్ కాన్షీరామ్. నిస్వార్థ రాజకీయాలకు నిలువుటద్దంగా నిలిచి పీడిత బాధిత కులాలను రాజ్యాధికార బాట పట్టించి అంబేద్కర్ ఆశయాలకు జీవం పోసి భారతదేశ చరిత్రలో బహుజన రాజకీయ జెండాను ఎగరేసినటువంటి మగధీరుడు మాన్యవర్ కాన్షీరామ్. షెడ్యూల్ కులాల వారికి బహుజన రాజ్యాధికారం రుచి చూపించినటువంటి రాజకీయ సుదీర్ఘ బాటసారి. తన జీవితాన్ని సుఖాలను ఫనంగా పెట్టి తన జీవితాన్ని త్యాగం చేసి బహుజనులకు రాజకీయం నేర్పించిన రాజనీతి శాస్త్రజ్ఞుడు. అగ్ర కులాల ఆధిపత్యాన్ని ప్రశ్నించి మేమెంతో మాకంతా అంటూ ఓటు మాది సీటు మీద అని ప్రశ్నిస్తూ ఉద్యోగం మీది ఊడిగం మాదా అంటూ ఎదిరించి అంటరానితనంపై తన ధిక్కార స్వరాన్ని వినిపించిన దీశాలి. ఆయనే జన్మించి ఉండకపోతే నేటికి బహుజనులకు రాజ్యాధికారం ఒక మిథ్యగానే మిగిలిపోయింది. ఆ మహనీయుని చరిత్రను ఒక్కసారి అధ్యయనం చేస్తే పంజాబ్ రాష్ట్రంలో ప్రదీపూర్ బుంగా గ్రామం, రూప్నగర్, రోపట్ జిల్లా 15 మార్చి 1934 పుణ్య దంపతులైన హరిసింగ్ బిషన్ కౌర్లకు జన్మించారు. వీరు పుట్టుకతో రామ్దాసియా సిక్కు సమాజానికి చెందిన చర్మకార మాదిగ కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే కుల ఆధారిత వివక్షను ఎదుర్కొన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కాన్షీరామ్ విద్యాభ్యాసంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన చదువును పంజాబ్లోని స్థానిక పాఠశాలలో కొనసాగించారు. తర్వాత బీఎస్సీ డిగ్రీని కెమిస్ట్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం చండీగఢ్లో స్టాఫ్ కాలేజీలో చేరారు. తర్వాత భూ వైజ్ఞానిక సర్వే విభాగం పూనా యొక్క ఎక్స్క్లూజివ్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తగా కొంతకాలం పనిచేశారు. ఇక్కడే ఆయన జీవితంలో ఒక మలుపు తిరిగింది. తనతో పనిచేసే మిత్రుడు సహ ఉద్యోగి అయిన శ్రీ గైని ద్వారా పెను మార్పులకు కారణమైంది. శ్రీ గైని అంబేద్కర్ ఆశయాలకు ఆలోచనలకు అమర విధేయుడు. 1956 డిసెంబరు 6వ తేదీన అంబేద్కర్ మహాపరినిర్యాణం జరిగింది. ఆ సందర్భంలో శ్రీ గైని అన్నపానాలు మానేశాడు. తీవ్ర వేదనకు గురయ్యాడు. కాన్షీరామ్ తన మిత్రుడు శోకానికి కారణం తెలుసుకొని అంబేద్కర్ అంటే ఎవరు అనే ఆలోచనను ఆయనలో రేకెత్తించింది. అంబేద్కర్ ఆలోచన విధానం ఆయన మనసులో ప్రకంపనలు కలిగించాయి. అప్పటి వరకు అంబేద్కర్ గురించి సరిగా తెలియని కాన్షీరామ్ ఆలోచనలన్నీ అంబేద్కర్ వైపుగా మళ్ళాయి. ఆయనలో వచ్చిన ఈ మార్పు దేశ రాజకీయాలను పెను మార్పుకు దారితీస్తాయని ఏ రోజు కూడా ఆయనే ఊహించి ఉండరు. ఇక ఆయన ఉద్యమాల నిర్మాణం వైపు చూస్తూ అంబేద్కర్ ఆలోచనలను అవపాసన పడుతూ ఉన్న సందర్భంలో పూనాలోని కేంద్ర ప్రభుత్వ కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనా అధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం కాన్షీరామ్ గారికి వచ్చింది. ఇక 1960లో అక్కడే ఆయన పనిచేస్తున్న సందర్భంలోనే అప్పటి ప్రభుత్వం అంబేద్కర్, బుద్ధుడి, వాల్మీకి జయంతి సెలవులను రద్దు చేసింది. బాలగంగాధర్ తిలక్ మరియు దీపావళి సెలవులను పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అదే శాఖలో పనిచేస్తున్న దీనా బానా అనే 4వ తరగతి ఉద్యోగి బహిరంగంగానే విమర్శించారు. దీంతో అధికారులు దీనా బీనాను బర్తరఫ్ చేశారు. ఈ సంఘటన కాన్షీరామ్ గారిని ఆలోచనలో పడేసింది. అదే మరో కొత్త మలుపుకు దారితీసింది. దీనిపై కాన్షీరామ్ గారు వెంటనే స్పందించి అదే సంస్థలో ఉన్న బహుజన ఉద్యోగులందరినీ సంఘటితపరిచి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఒక ఉద్యమం ద్వారా వారందరినీ సంఘటితం చేయడం జరిగింది. దీంతో అప్పటి రక్షణ శాఖ మంత్రి ప్రమేయంతో దీనా బానాను తిరిగి ఉద్యోగంలో తీసుకొని, అంతేకాకుండా అప్పటి నుండి అంబేద్కర్ మరియు బుద్ధ జయంతులను సెలవు దినాలుగా అధికారికంగా ప్రకటించడం కాన్షీరామ్ గారి గొప్ప విజయంగా చెప్పాలి. ఈ సంఘటనతో బడుగు బలహీన వర్గాల జాతులు పోరాటానికి నాంది పలికారు. జాతి అభ్యున్నతి కోసం తన స్వార్థాన్ని చూసుకోకుండా ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టేశారు. ఉన్నత ఉద్యోగం, ఉన్నత జీవితం, వివాహం ఇటువంటి సుఖాలను ఆయన పక్కన పెట్టి వివాహ నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకున్నారు. నిస్సహాయ ప్రజల కోసం, వారి హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ తన తల్లిదండ్రులకు ఒక సుదీర్ఘ ఉత్తరాన్ని రాశారు. అంబేద్కర్ చేసిన త్యాగాల ముందు, అంబేద్కర్ నడిపిన ఉద్యమాల ముందు ఆయన చేసిన త్యాగం చాలా చిన్నదని ఆయన భావిస్తూ బహుజన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
అసమాన భారతీయ సమాజంలో అంటరానితనాన్ని, పీడిత తాడిత అపరాధిత ప్రజల గోడును అగ్రకులాల మీడియా భారతదేశంలో ఎన్నడూ ప్రజలకు సరిగా వివరించలేదు. అందుకే అంబేద్కర్ బహిష్కృత భారత్, మూక్ నాయక్, సమత, ప్రబుద్ధ భారత్ అనే పత్రికలను స్థాపించి తన ఆలోచనలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ చైతన్యం చేస్తూ వచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను అవపోసిన పట్టిన కాన్షీరామ్ కూడా అదే బాటలో పత్రికల ద్వారా ప్రజలను చేరుకోవడానికి పూనుకొన్నారు. ద అప్రెస్డ్ ఇండియా అనే ఒక పత్రికను, ఇంగ్లీష్ పత్రికను విజయవంతంగా నడిపారు. అప్పటి వరకు నడిచే జాతీయ ఇంగ్లీష్ పత్రికలన్నీ కాన్షీరామ్ గారి అప్రెస్డ్ ఇండియా పత్రిక దెబ్బకు వెనుకబడ్డాయి. ప్రజలు ఆ అప్రెస్డ్ ఇండియా పత్రికను సొంతం చేసుకున్నారు. బహుజన పత్రికలు రావడమే అరుదైన సందర్భంలో వాటిని నడపడం కత్తి మీద సాములంటిది. అటువంటి పరిస్థితుల్లో కాన్షీరామ్ గారు మరిన్ని పత్రికలను స్థాపించి విజయవంతంగా నడిపించిన చరిత్ర ఆయనకు మాత్రమే బహుజనంలో దక్కుతుంది. హిందీలో బహుజన్ సంఘటక్, అలాగే మరాఠాలో బహుజన నాయక్, గుజరాత్లో బహుజన సందేశ్, ఇంగ్లీష్లో అకాడమిక్ అండ్ రీసెర్చ్ అనే పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ నడిపిన తీరు అనన్య సామాన్యం. కాన్షీరామ్ గారు స్థాపించిన పత్రికలన్నీ బహుజన ప్రజలకు, వారి భావాలకు వేదికలుగా మారాయి. అంబేద్కర్ ఐడియాలజీని కాన్షీరామ్ మెథడాలజీగా మార్చి తనదైన శైలిలో మార్క్ రాజకీయాలు నడిపిన ఘనత మాన్యవర్ కాన్షీరామ్ గారికి మాత్రమే దక్కుతుంది. అసంఘటితంగా ఉన్న బహుజనులందరినీ ఏకం చేసి ఏకతాటిపై తీసుకొచ్చి ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందింపజేసి బాంసప్ మరియు DS4, BSP అనే సంస్థలకు అంకురార్పణ జరిపించారు. బాంసప్ అనేది బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 1971లో స్థాపించి దళితులకు, ఓబీసీలకు, ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ మరియు నాయకత్వ వికాసాన్ని ప్రోత్సహించే విధంగా సంస్థను రూపుదిద్దారు. అలాగే DS4 దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి అనే సంస్థను 1981లో స్థాపించి సామూహిక చైతన్య కార్యక్రమాల ద్వారా రాజకీయ శక్తిని నిర్మించడం దీన్ని ముఖ్య లక్ష్యంగా ఏర్పాటు చేసి బహుజనులను రాజ్యాధికార దిశ వైపు నడిపించేందుకు DS4ను సమర్థవంతంగా నిర్వహించి తరువాత బహుజన్ సమాజ్ పార్టీ 1984లో ఏర్పాటు చేశారు. రాజకీయ శక్తి ద్వారా సామాజిక మార్పును సాధించడానికి బహుజన సమాజ్ పార్టీని ఆయన ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ప్రభావితమైన రాజకీయ నిర్ణయ పార్టీగా మారింది. కాన్షీరామ్ గారు అంచెలంచెలుగా సాగించిన ఉద్యమంలో భారతదేశ బహుజన చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విజయాలను రికార్డు చేశారు. కాన్షీరామ్ యొక్క ప్రధాన సహచరురాలు, భారతదేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రిగా కుమారి మాయావతి అవతరించడం గొప్ప విజయంగా భావించవచ్చు. భారతదేశంలో అతిపెద్ద సామాజిక మార్పును ఆయన తీసుకొచ్చారు. త్యాగం కాదు, హక్కులు కూడా, ఓటే ముఠా బలం వంటి నినాదాల ద్వారా దళితుల సాధికారతకు ఆయన ఎనలేని కృషి చేశారు. బహుజనుల రాజ్యాధికారం కోసం కలలకన్న ఆయన అనేక పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా నిర్మాణాత్మక వ్యవస్థలను స్థాపించి పత్రికల ద్వారా ప్రజలను సంఘటితం చేసి బహుజనులకు మార్గనిర్దేశకం చేసి అంబేద్కర్ నడిపిన చైతన్య రథాన్ని మరింత ముందుకు తీసుకువచ్చి నిలిపిన మహనీయుడు బహుజనుల దిక్సూచి మాన్యవర్ కాన్షీరామ్. ఆయన ఆలోచించాడు, ఆచరించాడు, విజయం సాధించాడు, బహుజనులకు మాదిరిని చూపించాడు. చివరిగా ఆయన 9వ అక్టోబరు 2006 దీర్ఘకాలంగా మధుమేహం, హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ మహానిర్యాణం చెందారు. అంబేద్కర్ 5,000 మంది అనుచరులతో బౌద్ధ మతాన్ని స్వీకరిస్తే మాన్యవర్ కాన్షీరామ్ 5 కోట్ల మంది అనుచరులతో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. బౌద్ధం శరణం గచ్చామి అని భారతదేశానికి సూచించారు. బుద్ధుని త్యాగశీల గుణం, ప్రేమ, స్వచ్ఛతను బహుజనులందరూ పాటిస్తూ సమాజ నిర్మాణాన్ని స్థాపించాలని పిలుపునిస్తూ తన చివరి శ్వాసను విడిచిపెట్టారు. ఆయన వారసులుగా కోట్లాది మంది దళిత బహుజనులైన భారతీయులు సంఘటిత శక్తిగా మారి తాను నిర్మించిన బహుజన సమాజ్ పార్టీ ద్వారా పీడిత కులాలకు, దళితులకు వారి కనీస హక్కులు పొందుకునేలా ఆయన ఆకాంక్షించారు.
తాను నిర్మించిన బీఎస్పీ రాజకీయ పార్టీ ఇప్పటికీ ఉత్తర భారతదేశాల్లో రాజకీయాల్లో ఒక ప్రధాన శక్తిగా మిగిలిపోయింది. బహుజన రాజ్యాధికారం కోసం ఆయన కన్న కలలు ఎప్పటికీ సహకారం కాగలవని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ. Caste is a big factor in India, and wherever the people from India go, if they don't carry anything with them, at least they carry their caste. You would like to know something about my experiences, that we can create even casteless society only by becoming rulers of India. More caste to the group of 600 castes known as the Bahujan Samaj. Thank you.